రాను రాను భవిష్యత్తులో మగవారు బతికే అవకాశమే లేకుండా పోతుంది. ఎందుకంటే ఆడవారు చేసే దారుణమైన పనులకు. అవి ఏమిటంటే ముందుగా ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఈ సంఘటన జరిగింది కేరళ రాష్ట్రంలో. ఆ నిండు ఉన్న బస్సుల ఆ పర్సన్ నిల్చున్నాడు, అతనితో పాటు ఎంతో మంది నిల్చున్నారు. అయితే ఆ వీడియో తీస్తున్న ఆమె మమ్మల్ని అసభ్యకరంగా తాకుతున్నాడు అంటూ వీడియో తీసి ఇన్స్టాలను దెల్లను పెట్టింది. అది కాస్త వైరల్ అయింది, అన్ని టీవీ ఛానళ్లలో కూడా వచ్చింది. ఆ వార్తను చూసిన ఆ పర్సన్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు అతను చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి కానే కాదు అని చెప్తారు. అయితే ఇక్కడ ఆ నిండు ఉన్న బస్సులా నిల్చున్నప్పుడు మమ్మల్ని తాకద్దు అంటే ఎలా? బస్సు కదిలేటప్పుడు తాకవచ్చు, లేదా బ్రేకులు పడేటప్పుడు తాకవచ్చు. అది కావాల్సుకొని తాకుతున్నట్టు ఎలా ఊహించుకుంటారు? ఎలా దాన్ని వైరల్ చేస్తారు? సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. హక్కులున్నాయి అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే ఇలా బతకాలి. బస్సు నిండున్న బస్సులు నిల్చుండు కూడా తప్పేనా? అదేనా అతను చేసిన పాపం? అనవసరంగా ఒక నిండు ప్రాణం బలైనట్టే కదా. కావలసుకొని అక్కడ నిండు జనాలు లేకపోతే అతను వచ్చి ఇంకా కావలసుకొని తాకట తప్పు. ఇప్పుడు నిండున్న బస్సులో తాకద్దంటే ఎట్లా? వీడియో తీసి వైరల్ చేయడమేనా? ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే కాదు, పురుషులకు బాధ. పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా భయపడుతురు. ఎందుకంటే పెళ్లిళ్ళు చేసుకుంటే వచ్చే భార్యకి లవర్ ఉండొచ్చు, ఆ లవరు ఈ భార్య కలిసి ఇద్దరు ప్లాన్లు వేసి చంపేయచ్చు, డ్రమ్ములో పెట్టి చంపేయచ్చు, అది పెట్టి చంపేయచ్చు అనుకుంటూ కూడా బాధపడుతురు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అనసూయ గారైనా చిన్మయి గారైనా మన శివాజీ వాక్యాలకు ఎట్లయితే రెస్పాండ్ అయ్యారో ఇలాంటి సంఘటనలకు కూడా రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయి చెప్పాలి. ఎట్లా బతకాలి మీరే చెప్పండి. ఆ వీడియో చూసిన మీరు కూడా మీ కామెంట్ బాక్స్ లో వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.